రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని వేద మంత్రాలు వల్లించారు. దాని సారాంశం ఏంటంటే, అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులో పిశాచాలో కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో, వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు, బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజర్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు, మాకు మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకు వస్తున్న వారిని, అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారో తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారుడు కదా, అప్పుడు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలని నేను ప్రశ్నించినందుకు 2020 సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ నెలలో మరి అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అంటే అప్పుడు ఉండి కాదు, నరసాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడాల. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, నాకు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెడతామంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే
సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. మూత్రం కూడా పోశారు. అవి కూడా డైరెక్ట్గా టీవీల్లో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా? సరే ఏదో డైరెక్ట్గా మనల్ని టచ్ చేయలేక ఏదో పిల్లాసాలు వేసారులే పిల్లవాసాలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఇంటర్వ్యూలు చూశారు కదా, ఏమైంది? ప్యాక్ చేసి పంపించాం కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడా ఇంటర్వ్యూ ఇలా చేస్తారా అని. సో సరే, అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాన్ని ఆ కృష్ణరాజుని నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు.